హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య స్టోరీస్. ఈరోజు వీడియోలో నేను ఈరోజు ఆరాధ్యకి వ్యాక్సిన్ అయిందనమాట. 45 డేస్ తర్వాత వేస్తారు కదా, ఆ వ్యాక్సిన్ అయింది. ఆ వ్యాక్సిన్ యొక్క మామూలుగా ఎక్స్పీరియన్సెస్, తను ఎలా ఫేస్ చేస్తుంది, అంటే పెయిన్ ఎలా రిలీఫ్ కోసం నేను ఏం యూజ్ చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ ఆరాధ్యకి ఏంటంటే 45 డేస్ తర్వాత ఏ న్యూ బోర్న్కైనా బేబీ పుట్టిన 45 డేస్కి వ్యాక్సిన్ వేస్తారు. ఇది మనం గవర్నమెంట్లో అయినా వేయించుకోవచ్చు, లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే మనం డెలివరీ అయ్యామో ఆ హాస్పిటల్ అయినా వేయించుకోవచ్చు. నేను వచ్చేసి గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ వ్యాక్సిన్ కొంచెం మంచిగా ఉంటుంది అని నేను తెలుసుకున్న దాని ప్రకారం అనిపించింది. అందుకని నేను గవర్నమెంట్ వ్యాక్సిన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే నార్మల్గా కాస్ట్ కూడా హాస్పిటల్లో ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తారు కదా, అది వచ్చేసి ఈ 3 వ్యాక్సిన్కి 8,000 అలా పడుతుంది. నార్మల్ మన గవర్నమెంట్లో అయితే, ఈ ఇండియాలో అయితే మన గవర్నమెంట్ వాళ్ళ అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వ్యాక్సిన్ చాలా మంచిగా ఉంటుంది. డోస్ కూడా మంచి డోస్ ఇస్తారు. సో ఈరోజు ఏం జరిగిందంటే, నేను వ్యాక్సిన్ ఈరోజు ఆరాధ్యకి నిన్నటితో 45 డేస్ కంప్లీట్ అయింది. ఈరోజు 46th డే. సో ఈరోజు వ్యాక్సిన్కి అనేసి తీసుకొని వెళ్ళాము. తనకి వ్యాక్సిన్ అనేది జరిగింది. వీడియోలో చూడండి ఎలా తను వ్యాక్సిన్ అనేది జరిగిందో. యాక్చువల్లీ నాకైతే ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి. అందుకే నేను మా మదర్కి ఇచ్చి కూర్చోబెట్టేశాను ఆరాధ్యని. ఇప్పుడు వేసిన 3 వ్యాక్సిన్స్ ఎందుకంటే పోలియో వాళ్ళకి మళ్ళీ నెమ్ము అట్లా రాకుండా ఒక 2 డ్రాప్స్, ఒక 3 ఇంజెక్షన్స్ వేశారు ఆరాధ్యకి. అయితే ఇది ఫస్ట్ డోస్. మళ్ళీ ఇది అయినా ఒక 1 మంత్కి మళ్ళీ ఇంకో డోస్ ఉంటుంది, సేమ్ ఇలానే ప్రాసెస్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఈ వ్యాక్సిన్ వేసిన వాళ్ళైతే ఏం చెప్పారంటే, ఫీవర్ ఖచ్చితంగా వస్తుంది పిల్లల్లో. అంటే బేబీని బట్టి, ఎవ్రీడే బేబీ ఈజ్ డిఫరెంట్ కదా, ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమందికి ఫీవర్స్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. సో మనం ఏం చేయాలంటే పారాసెటమాల్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. అండ్ నాకు ఒక పెయిన్ రిలీఫ్ జెల్ అనేది రాసిచ్చారనమాట. అది ఒక 2 డేస్ మట్టుకు వీళ్ళు కొంచెం క్రాంకీగా అలా ఉంటారు అని చెప్పారనమాట. అంటే వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, అంటే 2 లెగ్స్కి వ్యాక్సిన్ వేస్తారు, ఒక రైట్ హ్యాండ్కి వ్యాక్సిన్ వేస్తారు. సో కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం క్రాంకీ అవుతారని చెప్పింది. సో ముందుగానే మనం వ్యాక్సిన్ వేయించే ముందుగానే అది ప్రిపేర్ అయి ఉండాలి. అంటే బేబీ ఒక 2 డేస్ కొంచెం ఏడుస్తూ, బాగా గాల్ పెడుతూ అట్లా కొంచెం ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. సో దానికి ముందు మనం ప్రిపేర్గా ఉండాలి. సో వ్యాక్సిన్ అంతా అయ్యాక నేను వచ్చేసి పారాసెటమాల్ వాళ్ళకి ట్యాబ్లెట్లా ఇవ్వడం కుదరదు కదా, అందుకని చెప్పేసి డ్రాప్స్ తీసుకున్నాను, పారాసెటమాల్ డ్రాప్స్. ఇవి మీ పీడియాట్రిషియన్ దగ్గర సజెస్ట్ చేసినవి తీసుకోండి. మా పీడియాట్రిషియన్ అయితే ఇది సజెస్ట్ చేశారు, అంటే ముందు బేబీ పుట్టినప్పుడు. నేను అదే యూజ్ చేస్తున్నాను. ఈ పారాసెటమాల్ అయితే, ఈ డ్రాప్స్ అయితే నేను వాడుతున్నాను. ఇవి ఒక 0.4 ml
ఇవ్వమన్నారు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఫీవర్ వచ్చినా ఇది ఒక 0.4 ml ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ వ్యాక్సిన్ వేసిన వాళ్ళు సజెస్ట్ చేసిన పెయిన్ రిలీఫ్ జెల్ అనమాట ఇది. అంటే వాళ్ళ లెగ్స్కి వేశారు కదా, అది ఎక్కువ పెయిన్ ఉంటుంది, దానికి ఈ జెల్ అనేది యూజ్ చేస్తే ఆయింట్మెంట్ లాంటిది ఇది యూజ్ చేస్తే కొంచెం వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఎక్కువ రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఇది అనేది సజెస్ట్ చేశారు. ఇవి నాకు మా డాక్టర్ సజెస్ట్ చేసినవి. ఎవరైనా మీ డాక్టర్ని అడిగి ఇవి ఓకే అనుకుంటేనే మీ పిల్లలకి వాడండి. మనం ఏ ఆయింట్మెంట్ అయినా ఏ డ్రాప్స్ అయినా పిల్లలకి వేసేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తీసుకునే వేయాలి, లేకపోతే వేయకూడదు. ఈ రెండు అయితే నేను దగ్గర పెట్టుకున్నాను, ఐస్ కూడా రెడీగా పెట్టుకున్నాను. చిన్నోడా వద్దులే వద్దులే. చూడండి ఎలా ఏడ్చిందో తను. అబ్బా బాగా ఏడ్చేసింది అసలు. అది చాలా లావుగా వచ్చేసింది కాలు దగ్గర అంతా. సో మేము ఆ క్రీమ్ అనేది ఇచ్చారు కదా, అది అప్లై చేసాము. ఈ టైంలో ఏంటంటే వాళ్ళని కొంచెం కామ్ చేయడానికి ట్రై చేయాలి. పాపం ఎక్కువ పెయిన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో నేను ఈ క్రీమ్ మట్టుకు పూస్తూనే ఉన్నాను మంచిగా కాలు మొత్తం, ఇక్కడ ఎక్కడైతే వాపు వచ్చిందో అక్కడంతా. నేను ఇక్కడ మీకు ఫొటోస్ అనేది పోస్ట్ చేస్తాను, ఆ కాలు ఎలా వాచింది అనేది. సో దట్ ఒకవేళ మీ బేబీకి అట్లా జరిగినా మీరు కొంచెం భయపడకుండా ఉంటారు కదా. సో ఇలా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చి ఇట్లా గట్టిగా అవుతుందండి కాలు దగ్గర అనేది, ఎక్కడైతే ఇంజెక్షన్ వేసారో అక్కడ. ఈ వీడియో వచ్చేసి నా ఆరాధ్యకి వ్యాక్సిన్ అయిన 3rd డే తీస్తున్నాను. యాక్చువల్లీ నిన్న తనకి కొంచెం ఫీవర్లా అలా వచ్చిందనమాట. మొన్న నైట్ ఎక్కువ వచ్చింది, అంటే వ్యాక్సిన్ వేసిన రోజు కొంచెం ఫీవర్ ఎక్కువ వచ్చింది. నేను చెప్పినట్టు పారాసెటమాల్ వేసాను. నెక్స్ట్ తను పెయిన్ ఎక్కువగా ఉంది. ఐస్ పెడితే మనకు కూడా పెయిన్ ఉంటుంది కదా కొంచెం దెబ్బ దగ్గర, అలా తనకు కూడా ఐస్ పెడితే చాలా ఏడుస్తూ ఉండింది. నేను ఆ క్రీమ్ వ్యాక్సిన్ వేసినామా ఒక క్రీమ్ సజెస్ట్ చేసిందని చెప్పాను కదా, అది మాత్రం మంచిగా వర్క్ అయింది. ఆరాధ్య మట్టుకు ఇప్పుడు ఆ క్రీమ్ పూసినప్పుడు మాత్రం మంచిగా నిద్రపోయింది, తనకి పెయిన్ అనిపించలేదు అట్లుంది. ముందంతా బాగా ఏడుస్తూ ఉండింది. నేను ఆ క్రీమ్ పూయగానే నేను బాగా నిద్రపోయింది. అందుకని చెప్పి నేను ఆ క్రీమ్ ప్రతి 1 అవర్కి అట్లా ఇంకా పూస్తూనే ఉన్నాను, కొంచెం అది మంచిగా తగ్గాలని తనకి. ఇంకా ఒక 1 డే మట్టుకు ఆ పెయిన్ ఉంటుంది. ఒక 1 డే తర్వాత తనకు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటూ బాగుంది. 3rd డేకి చాలా హ్యాపీగా ఉంది. ఒక 2 డేస్ కొంచెం ఎక్కువ ఏడుస్తారు, మనకి భయం కూడా వేస్తుంది. నేనైతే హేట్ చేశాను కూడా. కొంచెం ఏడుస్తారు, కాకపోతే అదేంటంటే వాళ్ళకి అంటే కాలు కదపలేరు కదా, లెగ్ అనేది మూవ్ చేయలేరు. ఆ వ్యాక్సిన్ వేసిన లెగ్ అని అయితే లెఫ్ట్ లెగ్ మూవ్ చేయలేరు. ఆ మూవ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం పెయిన్ అనిపిస్తుంది కదా, వాళ్ళు ఆడుకుంటూ మూవ్ చేస్తూ ఉంటారు కదా ముందంతా, దానివల్ల వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏడుస్తారు ఎక్కువ. సో అది ఏం మనం టెన్షన్ పడక్కర్లేదు. నెక్స్ట్ డేకి వేసిన టైం ఇప్పుడు ఈరోజు 9కి వేసారంటే రేపు 9 కల్లా, అంటే ఒక 24 అవర్స్లో ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు, మంచిగా తగ్గిపోతుంది. సో కాకపోతే ఏంటంటే ఈ క్రీమ్ అయితే నాకైతే వర్క్ అయింది. మీరు కూడా మీ పీడియాట్రిషియన్ అడిగి ఇది ఓకే అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. నాకైతే మంచిగా వర్క్ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా న్యూ బోర్న్కి సంబంధించిన వీడియోలన్నీ నా ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బై.